బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. కడప, కర్నూలు, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. కడప, కర్నూలు, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. ఇక ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శివలక్ష్మి, ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో వచ్చే 5 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు, మరోవైపు అమరావతి ఐఎండీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా వచ్చే 5 రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రజలకైతే సూచించడం జరుగుతుంది. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో వచ్చే 5 రోజులు కూడా ఈ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో, ఎత్తైనటువంటి ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోయలు, వాగులు, వంకలు కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో ప్రజలైతే ఈ వాగులు దాటేటప్పుడు, అదేవిధంగా ఈ జలపాతాల దగ్గరికి వెళ్ళేటువంటి పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వచ్చే 5 రోజుల్లో వర్షాలు కురిసే నేపథ్యంలో వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వ్యవసాయ పనులు చేసుకుంటున్నటువంటి రైతు కూలీలు కూడా ఈ పనులు చేసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి తలదాచుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. మరో ముఖ్యంగా చూసుకుంటే ఈదురుగాలు వీచే సమయం కానీ, పిడుగులు పడే సమయంలో కానీ ఆ చెట్ల కింద ఉండొద్దని చెప్పి, అదేవిధంగా విద్యుత్ స్తంభాల దగ్గర కూడా ఉండొద్దని చెప్పి అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు దీనికి సంబంధించి సమాయత్తం చేయడం కూడా జరుగుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.